వాట్ ఇఫ్ ఐ సే ఈ వరల్డ్లో కొన్ని క్రియేచర్స్ ఉన్నాయి, అవి హ్యూమన్స్లా పుడతాయి కానీ హ్యూమన్స్లా ఉండవు అంటే నేను చెప్పబోయేది ఒక సినిమా స్టోరీ ఏం కాదు, ఇది ఒక రియల్ స్టోరీ. కొన్ని దశాబ్దాలుగా చెప్పుకుంటూ వస్తున్న ఒక భయంకరమైన క్రియేచర్ ఒక స్టోరీ ఇది. పూర్వం అమెరికన్ ట్రైబ్స్లో దీనికి ఒక పేరు ఉంది, అదే స్కిన్ వాకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కిన్ వాకర్ అనేది ఒక మాన్స్టర్ కాదు, ఇవి కూడా ఒక హ్యూమన్లా పుడతాయి. సేమ్ మీరు ఎలా పుట్టారో నేను ఎలా పుట్టానో అవి కూడా అలాగే పుడతాయి. కానీ కొన్ని పవర్స్ కోసం, మన పూర్వీకులు నిషేధించిన ఒక శాపగ్రస్తమైన పవర్స్ కోసం ఇవైతే లైన్స్ అనేవి క్రాస్ చేస్తాయి. దాని తర్వాత నుంచి ఇవన్నీ మనుషుల్లా ఉండడానికి నిషేధించబడ్డాయి. స్కిన్ వాకర్స్ అనేటికి ఒక భయంకరమైన పవర్ ఉంటుంది. ఇవి చాలా సింపుల్గా షేప్స్ అనేవి మార్చుకుంటాయి, లైక్ డాగ్ లాగా, క్యాట్ లాగా అండ్ డియర్ లాగా. కొన్నిసార్లు మనుషుల్లా కూడా మారిపోతాయి. మారడం కూడా మన మూవీస్లో చూసినట్టు ట్రాన్స్ఫార్మ్ అవ్వవు, ఇవి స్కిన్ అనేది మార్చేసుకుంటాయి. అంటే ప్రత్యేకించి వీటి కోసం చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక దెయ్యం చూస్తే మనకి డైరెక్ట్గా భయం వేస్తుంది, ఆ దెయ్యాలు కూడా మనల్ని డైరెక్ట్గా భయపడతాయి. కానీ స్కిన్ వాకర్స్ మాత్రం అలా కాదు, ఇవి ఒక స్లో పాయిజన్లా మనుషులకు భయాన్ని ఎక్కిస్తాయి. ఈ స్కిన్ వాకర్స్ అనేవి డైరెక్ట్గా అటాక్ చేయవు, ఇవి మనుషులను అబ్జర్వ్ చేసి వాళ్ళ నడవడికలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి మన ఒంటరితనాన్ని టార్గెట్ చేసి అప్పుడు అటాక్ చేస్తాయి. ఈ స్కిన్ వాకర్స్ మారడం కూడా మనం ఎలా ఉంటామో సేమ్ టు సేమ్ మన స్టైల్ లాగా మారిపోతుంటాయి. అందుకే పూర్వీకులు మనకు ఒక రూల్ చెప్పారు, రాత్రుల్లో మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎవ్వరు మనల్ని వెనక నుంచి పిలిచిన వాళ్ళ వైపు చూడొద్దు అండ్ వాళ్ళకి సమాధానం ఇవ్వద్దు అని. ప్రత్యేకించి మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నారో, ఎప్పుడైతే మీరు ఒక రూమ్లో ఒంటరిగా ఉన్నారో, బయటకి ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళారో, అది కూడా నైట్ టైం ఫారెస్ట్ లాంటి టైంలో, అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్కిన్ వాకర్స్ మీ ఒంటరితనాన్ని టార్గెట్ చేసి వెంటాడి మీరు చంపుతాయి. సో ఇక్కడతో ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో నేను